నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన ఆరోపణలు అయితే చేస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టారు. అవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి పక్కన పెట్టేశారు అంటూ విమర్శిస్తుంది విడతల రజని. అసలు ఈ విమర్శలను ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టారని విడతల రజని మాట్లాడుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆమె విమర్శిస్తుంది. అసలు ఈ విమర్శలను ఎలా చూడాలి మేడం? అంటే 17 మెడికల్ కాలేజీలు మొదలయ్యాయా? వాళ్ళు చెప్పారు 17 మెడికల్ కాలేజీలని. 10 రెడీ చేసామంటున్నారు. 10లో కూడా 5 అన్నారు. 5లో కూడా 1 రెడీ అయినట్టుంది, 1 2. ఇంకొక విషయం ఏంటంటే 8,000 కోట్లు మేము కేటాయించామంటున్నారు. 8,000 కోట్లు వాళ్ళు కేటాయిస్తే అందులో 400 కోట్లే వాళ్ళు ఖర్చు పెట్టారు. 400 కోట్లు కేంద్రం ఇచ్చింది, 800 కోట్లు ఖర్చు పెట్టారు అంతే. ఒక మెడికల్ కాలేజీకి 500 అంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా, ఒక మెడికల్ కాలేజీ రెడీ అయినట్టుంది, రెండోది సగం రెడీ అయినట్టుంది అంతే వాళ్ళ హయాంలో. వాళ్ళు 10 మెడికల్ కాలేజీలు రెడీ చేసేసాము, మేము 50% ఉచిత సీట్లు, 50% మేము అంటే డబ్బు కట్టి చదువుకోవాలి. ఆ 50% ఎందుకంటే కాలేజ్ రన్ అవ్వడానికి, దానంతటా అది అంటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడం కోసం మేము ఆ 50% సీట్లు డబ్బు కేటాయించామంటుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, పేదల కోసం మేము కేటాయిస్తున్నాము, కడుతున్నాము అన్నారు. అన్నప్పుడు పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు 400 కోట్లే ఖర్చు పెట్టారు, మిగతా 7,600 కోట్లు ఏమయ్యాయి? అది సమాధానం చెప్పాలి. ఇంకొక మాట ఏమంటోంది, ఈరోజు ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు అంటోంది ఆరోగ్యశ్రీవి. బకాయిలు ఎందుకు పెట్టారు మీరు? ఇప్పుడు 8,000 కోట్లు మీరు 17 కాలేజీలకు కేటాయించినప్పుడు ఆరోగ్యశ్రీలో పెండింగ్ బిల్స్ ఎందుకు ఉంటాయి? అసలు ఈ ప్రభుత్వం ఎందుకు మీ పెండింగ్ బిల్స్ కట్టాలి? ఇప్పుడు మీరు ప్రతి శాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టేసి మీ హయాంలో జరిగిన కన్స్ట్రక్షన్స్కి కూడా కాంట్రాక్టర్స్కి మీరు బిల్లులు చెల్లించకుండా 100 మంది కాంట్రాక్టర్లు పులివెందులకు వెళ్ళి ఆ రోజు ధర్నా చేశారు, మీకు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డిని అడిగారు మా బిల్లులు మాకు చెల్లించండి అని. సో ఈ లెక్కన మీరు ఎన్ని వేల కోట్లు తినేశారు రజని అని అడుగుతున్నాం మనం. అసలు మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు అసలు గతంలో ఏం పని చేశారు? ఏదో క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకోవడం, ప్రతి వాళ్ళని బెదిరించడం, మీ సంగతి తేలుస్తానండం, ఇవి తప్ప మీరు దందాలు చేయడంలో ఆరితేరారు తప్ప మీరందరూ. మీరు నిజంగా అసలు పేదల కోసం మీరు లేకపోతే పేదల ఆరోగ్యం కోసం ఎక్కడ పాటుపడ్డారు? వాళ్ళ హయాంలోట ఒక హాస్పిటల్కి వస్తే ఏంటి ఓపీ ఫ్రీట, తర్వాత డాక్టర్ వచ్చి చూసేశాక మళ్ళీ మెడిసిన్స్ ఉచితంగా ఇచ్చేస్తారట. వాళ్ళు ఏదైనా టెస్టులు రాసి టెస్టులు ఫ్రీట, వాళ్ళు మళ్ళా వచ్చినా కూడా ఓపీ ఫ్రీ ఉంటుంది. అంటే ఈ కన్సల్టేషన్ మీదే వాళ్ళు మళ్ళీ ఫ్రీగా రావచ్చుట. ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వాడికి తెలియదేమో, మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి కన్సల్టేషన్ కోసం, మళ్ళీ మనం వారం రోజుల్లోపు మళ్ళీ వెళ్తే ఇంకోసారి ఫ్రీగానే చూస్తారు. అది వీళ్ళ గొప్పతనం ఏమీ లేదు. మరి గత 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలో పేదలు ఎంతోమంది మంచిగా ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యం అందుతా, సాయం వాళ్ళకి అందాల్సింది అందుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అలాంటిది ఏమి లేకుండా పోయింది, పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారని మాట్లాడుతుంది. ఎలా చూడాలి మేడం? అసలు ఏ పేదలకు మీరు చేశారు? ఎంతమంది పేదలకు మీరు ఆరోగ్యం అందించారు? అసలు ఆరోగ్యం మీరు అందించుంటే మరి లిక్కర్ తాగి, మీ కల్తీ లిక్కర్ తాగి 30,000 మంది ఎలా చనిపోయారు? మరి వాళ్ళందరూ బతకాలి కదా, ఇంత ఫ్రీ మెడికేషన్ ఇచ్చేటప్పుడు. వాళ్ళు ఇన్ని మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయి ఉంటే 10 మెడికల్ కాలేజీలు రెడీ చేసేసాము, ఇంకో 7 మెడికల్ కాలేజీలు మేము ఇప్పుడు వస్తే చేసేద్దాం అనుకుంటున్నాం అంటున్నారు. మీరు 5 ఏళ్లలో మీరు పూర్తి చేయలేదు, కానీ మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ పూర్తి చేసేస్తారు. మీరేమో లిక్కర్ తోటి చచ్చిపోయిన వాళ్ళు ఎవరిని బతికించలేదు. మరి ఏ పేదలు మీరు బతికించారు విడుదల రజనీ గారు? ఆవిడ సమాధానం చెప్పాలి కదా. అంటే మనం ఏదైనా చెప్తే కొంచెం నిజం ఉండాలి. మేము మళ్ళా వస్తాము. ఇప్పుడు నిన్నను పీపీపీ ఆ ప్రోగ్రాము అనౌన్స్ చేశారు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు. సో అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ వాళ్ళ కలిసి పనిచేస్తారనమాట. ఆ విధంగా తీసుకొచ్చారు విధానం. ఇప్పుడు దాని మీద వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు, ఏం ప్రశ్నించాడో మనకు తెలియదు.
అంటే వీళ్ళు ప్రశ్నిస్తే మన సమాధానం ఇవ్వాలా? ముందు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చేసిన అక్రమాల గురించి మాట్లాడండి, అవినీతుల గురించి మాట్లాడండి, స్కాముల గురించి మాట్లాడండి. మీ హయాంలో మీరు ఎంతమంది పేదలకు ఉచితంగా ఇచ్చారు? మీ హయాంలో ఇంతమంది కల్తీ లిక్కర్ తాగి ఎందుకు చచ్చిపోయారు? వీటికి సమాధానం ముందు చెప్పండి. అంటే నేను అనేది అసలు ఇవాళ విడుదల రజని ఏ మొహం పెట్టుకుని వచ్చి మాట్లాడతారు ఆవిడ? అందరి మీద స్కామ్లు ఉన్నాయి కదా. రోజా మీద 119 కోట్లు. అంటే జగనన్న ఇప్పుడు మీ శాఖ గురించి మాట్లాడేటప్పుడు మీరు చేసినట్టు చెప్పాలి తప్ప మీ జగనన్న చేశాడంటే ఇంక మీరెందుకు ఉన్నారు అక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని శాఖలు నిర్వహిస్తారండి. అప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు గెలవడం? అసలు వీళ్ళెందుకు మంత్రులు అవ్వడము? వీళ్ళెందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఇవన్నీ అవసరమా? ఒక్క ముఖ్యమంత్రి మొత్తం అన్ని శాఖలు నిర్వహిస్తే ఇంకా అసలు ఎమ్మెల్యేలు అక్కర్లా. ఇప్పుడు మనం చూసుకుంటే అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి, వైసీపీ పరిస్థితి. అసలు ఈ 151 మంది పైన సజ్జలు కదా, కాబట్టి ఒక సజ్జల ఉంటే అసలు ఈయన ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కర్లా కదా. భారతిరెడ్డి తరఫున సజ్జలు ఒక్కడు చాలు, మొత్తం అన్ని శాఖలు చుట్టేస్తాడు ఆయన, మొత్తం అందరి తరఫున ఆయన మాట్లాడేస్తాడు. కాబట్టి అసలు ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టి ఉండక్కర్లా. అంటే ఇవన్నీ వాళ్ళు చెప్తున్న మాటలు అసలు మనకు అర్థం కావట్లే. సజ్జలు వచ్చి ఎందుకు మాట్లాడతారు? ఆయన ఒక సలహాదారు వచ్చి ఎక్కడైనా ముఖ్యమంత్రి తరఫున మాట్లాడటం మనం చూసామా? ఒక్క వైసీపీ హయాంలో చూసాం మనం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. మళ్ళీ వైసీపీ ఓడిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక సజ్జలు వచ్చి మాట్లాడతారు. ఇవాళ విడుదల రజని మాట్లాడిందంటే సజ్జలు చెప్తేనే మాట్లాడి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి చెప్తే మాట్లాడదు. రైతుల గురించి పదే విమర్శిస్తూ ఉన్నారు మేడం వైసీపీ ప్రతి ఒక్కరు. అంటే యూరియా లేదు, ఎరువు లేదని విమర్శిస్తున్నారు. నిజంగా ఈ ప్రభుత్వంలో అది లేదని వాళ్ళు అనుకున్న నేపథ్యంలో మీరేమంటారు మేడం? వాళ్ళ లెక్కలు చూసుకోమనండి. యూరియా కేంద్రం ఎంత ఇచ్చింది, అసలు రాష్ట్రంలో నిల్వలు ఎంత ఉన్నాయి, ఎన్ని వేల టన్నులు ఉన్నాయి, ఏ రకంగా ఇస్తున్నారు? ముందే చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి, ఆ శాఖ మాచులు, వ్యవసాయ శాఖ మాచులు అలర్ట్ అయ్యి వాళ్ళు ముందే అంతా ఎవరెవరైనా కూడా ఎక్కడ గోడౌన్లో దాచినా కూడా బయటకు తీయిస్తూ ఎక్కడ కొరత లేదండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న కొరతని అదే ఆంధ్రప్రదేశ్ కొరతగా చూపిస్తూ ఆ విజువల్స్ వాడుతున్నారు వైసీపీ వాళ్ళు. రైతులందరూ హ్యాపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అందరూ బాగున్నారు, మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు అన్ని రకాలుగా. ఎందుకంటే సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చారు, అందుకని వాళ్ళ పెన్షన్లు వస్తున్నాయి. అందుకని ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అనే భయంతో మాట్లాడుతున్న మాటలు అంతే. ఎందుకంటే ప్రతి వాడి స్కాములు బయటకు వస్తున్నాయి, కొత్త క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి. అందుకని వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇట్లా మాట్లాడుతున్నారు అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.